హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్ భాగంగా మయన్మార్ మరో సవాలు అని చెప్పేసి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం డీటెయిల్లీ అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్ అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రైటింగ్లో ఇంకెక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో అనే దానిపై ఒక స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు రాయండి. అలాగే మనం దీనికి ఒక మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి దాన్ని మీరు కంపేర్ చేసుకొని మీ ఆన్సర్ రైటింగ్లో మరింత మెలకువలు సాధించే విధంగా ఇది తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని మీరు సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీ ప్రోత్సాహం మాకు ఉండాలి కాబట్టి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే దాన్ని మన టెలిగ్రామ్లో అయినప్పటికీ, అలాగే మన యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. దీని ద్వారా దాన్ని రెక్టిఫై చేసే ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా కామెంట్లో అయినా టెలిగ్రామ్ గ్రూప్లో అయినా పెట్టండి. అయితే ఈ ఎడిటోరియల్లో మనకు రైటర్ ఏం చెప్తుందంటే, ఇటీవల మయన్మార్లో అక్కడ ప్రజాప్రభుత్వం అనేది కూలదోసి సైనిక పాలన రావడం జరిగిందనమాట. దీంతో అంతర్జాతీయంగా వివిధ ప్రభుత్వాలు, వివిధ దేశాలు అక్కడ జరిగినటువంటి చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో మయన్మార్లో అసలు ఏం జరిగింది, మయన్మార్ అనేది భారత్కి ఎంత ఇంపార్టెంటు, అయితే ఈ ఇలా జరగడం వల్ల భారత్పై ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనే దానిపైన మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. మొదటగా అసలు అక్కడ ఏం జరిగింది అని మనం చూద్దాం. అయితే మయన్మార్లో 2 పార్టీస్ ఉంటాయి అన్నమాట. ఒకటి నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే అక్కడ సైనికంగా ఒక రకంగా మద్దతు ఉన్నటువంటి యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ పార్టీ అని చెప్పేసి 2 పార్టీలు ఉన్నాయన్నమాట. ఇది 2020లో అక్కడ ఎన్నికలు జరిగినాయి, నవంబర్లో జరిగినాయి అనమాట. దీంతో అక్కడ నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి పార్టీ అధికారం చేపట్టింది అనమాట. అత్యధిక సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చింది. అయితే యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి అనమాట. దీంతో అది అధికారం చేపట్టలేకపోయింది. అయితే మొత్తం నేను అధికారం చేపట్టలేను అన్న ఒక రకంగా మన యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ పార్టీ ఏం చేసిందంటే సైనిక మద్దతుతో అదేం చేసింది, అక్కడ ప్రభుత్వం కూలగొట్టేసి ఇప్పుడు ఏం చేసింది, అక్కడ సైనిక పాలన విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది అక్కడ జరిగిన విషయం అన్నమాట. ఈ నేపథ్యంలో అసలు ఇది భారత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చెప్తుంది అని చూద్దాం. మొదటగా ఫస్ట్ భారత్కి మయన్మార్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూసిన తర్వాత అది ఇంపాక్ట్ ఎంత పడుతుంది దాన్ని బట్టి చూద్దాం. మొదటగా అసలు భారత్కి మయన్మార్ ఏ పరంగా ఇంపార్టెంట్ ఒకటి చూసుకున్నట్లయితే, మన భారతదేశం 2 రకాల విదేశాంగ విధానాలను అవలంబిస్తుంది అనమాట. ఒకటి యాక్టిస్ట్ పాలసీ అని చెప్పేసి, ఇంకోటి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి 2 రకాలుగా మనము ఈ విదేశాంగ విధానం అవలంబిస్తాం అనమాట. నేపథ్యంలో మనము ఆగ్నేయాస దేశాల కూటమి అని చెప్పేసి ఒకటి ఏర్పడ్డది. దాన్ని ఏసియన్ కూడా అంటాము. దాంట్లో 10 దేశాలు ఉంటాయి. ఆ దేశాలతో మనము ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక పరంగా వ్యూహాత్మక సంబంధాలను మనం బలోపేతం చేసుకోవడానికి మనం యాక్టిస్ట్ పాలసీని ఉపయోగిస్తున్నమాట. అంటే మన భారతదేశం ఏసియన్ దేశాలతో యాక్టిస్ట్ విదేశాంగ విధానాన్ని ఉపయోగిస్తుంది అనమాట. అంటే మనకు ఏసియాలో మయన్మార్ కూడా ఒక దేశం కాబట్టి మనం దీని గురించి చెప్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో మనము ఈ చాలా రకాలుగా మనం హెల్ప్ చేసినాం అనమాట. ఈ నేపథ్యంలో ఉదాహరణ చూసుకున్నట్లయితే రీసెంట్లీ కోవిడ్ టీకాల పంపిణీని కూడా మనం ఫ్రీగా ఇచ్చినాం అనమాట. ఏ దేశాలకు ఇచ్చినాం ఫ్రీగా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా మనము మయన్మార్కి, బంగ్లాదేశ్కి, భూటాన్కి, నేపాల్కి, అటుపోతే మాల్దీవ్స్కి, షీషెల్స్కి, వీటన్నిటికీ మనం ఫ్రీగా ఇచ్చినాం. ఇంకా మిగతా దేశాలతో మనము కొంతమేర డబ్బులు మనం అంటే వాణిజ్యం చేసుకున్నాం అనమాట. అంటే బ్రెజిల్ లాంటి దేశాలతో, వివిధ దేశాలతో మనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో మయన్మార్ చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనము మయన్మారు అండ్ భారతదేశం 2 బార్డర్స్ కలిగి ఉంటాయి. ఒక దగ్గర బార్డర్స్ ఉండటం వల్ల బార్డరింగ్ షేరింగ్ ఉంటాయి అన్నమాట. ఈ నేపథ్యంలో మనకు అక్కడ ఏమవుతుందంటే ఒక రకంగా తీవ్రవాదుల చర్యలు జరుగుతున్నాయన్నమాట. మన భారతదేశ బార్డర్కి, మయన్మార్ బార్డర్కి, ఆ 2 ప్రాంతాల మధ్య అడవులలో ఒక రకంగా తీవ్రవాద చర్యలు, కార్యకలాపాలు జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఉల్ఫా, పిఎల్ఏ, ఎన్ఎస్సిఎన్ వంటి సాయుధ తీవ్రవాదులు అక్కడ ఉండి మన దేశాన్ని అస్థిరతపరుస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో వాటిని ఏరివేయడానికి 2 దేశాలు సంయుక్తంగా వివిధ రకాల ఆపరేషన్స్ కూడా నిర్వహించి సక్సెస్ఫుల్గా అక్కడ ఉగ్రవాదం లేకుండా వివిధ రకాల చర్యలు చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సైనిక పాలన విధించడం వల్ల మన భారత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అక్కడ సైనిక పాలన ఏర్పాటు చేశారు కదా, అక్కడ ఉన్నటువంటి యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ పార్టీకి చెందినటువంటి నేతలు, అలాగే సైనికంతో మద్దతు ఉన్నటువంటి నేతలు చైనాకు అనుకూలం అన్నమాట. చైనాకు అనుకూలం ఉండడం వల్ల అక్కడ మౌలిక ప్రాజెక్టులని, ఏ ప్రాజెక్టులైనా చైనాతో చేసుకుంటారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే
చైనా చాలా మేరకు కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టింది. దీనిలో అంటే చూసుకోవచ్చు మనం గనులలో, మౌలిక సదుపాయాలలో, అలాగే చమురు, సహజ వాయువు రంగాలలో చైనా అక్కడ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టిందనమాట. అంటే చైనా ఇది ఒక్క దేశమే కాదు, చాలా వరకు ఒక రకంగా డెప్ ట్రాప్ విధానాన్ని అవలంబిస్తూ మన దేశాన్ని మొత్తానికి ఒక అష్టదిగ్బంధనం చేస్తుందన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ పెట్టింది, మన పాకిస్తాన్లో పెట్టింది, నేపాల్లో పెట్టింది, భూటాన్లో పెట్టింది, తర్వాతకి బంగ్లాదేశ్లో పెట్టింది, అండ్ మయన్మార్లో పెట్టింది, శ్రీలంకలో పెట్టింది, సీషెల్స్లో పెట్టింది, మాల్దీవ్స్లో పెట్టింది. ఇలా చూసుకున్నట్లయితే మొత్తం మన భారతదేశం మొత్తం చుట్టేస్తుంది. అది ఒక రకంగా చుట్టేసి మొత్తం ఒక సర్కిల్ గీస్తుంది అనమాట మన చుట్టూ మొత్తం. అట్లా భారత్ని ఒక రకంగా ఇబ్బంది పెడుతూ వ్యూహాత్మకంగా వివిధ ప్రాంతాలను నాయ అని చెప్పి చెప్పుకుంటుందన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటది, లడాక్ ఉన్న ప్రాంతం నాదే అంటది. ఇట్లా రకరకాలుగా ఆ ప్రాంతాలు మొత్తం నాయ అని చెప్పేసి లొల్లి ఎత్తానమాట. మొత్తం తను ఒక రకంగా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలని ఒక రకంగా అనుకుంటూ వివిధ దేశాలను ఇబ్బంది పెడుతుంది. దీనికి ఎగ్నిస్ట్గా చాలా దేశాలు ఉన్నాయిలే. ఉదాహరణ చూసుకుంటే జపాన్ ఉంది, వియత్నాం ఉంది. ఇటువంటి దేశాలు చైనాకి ఎగ్నిస్ట్గా తీసుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ సైనిక ప్రభుత్వం ఏర్పడడం వల్ల మనకు మిలిటరిజం బాగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. అంటే సాయుధ తీవ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వివిధ ప్రభుత్వాలు, దేశాలన్నీ సమిష్టిగా ఇటువంటి చర్యలను నియంత్రించే విధంగా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలన్నమాట. అయితే ఇప్పటివరకు కొన్ని దేశాలు ఒత్తిడి తీసుకొచ్చినాయి. బట్ ఏంటంటే అది ఇంకా అంత పర్ఫెక్ట్ లేదని చెప్పి చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ పరంగా ఐక్యరాజ్య సమితిలో దీని గురించి చర్చించి కంపల్సరీ ఇటువంటి చర్యలను మనము మద్దతు ఇవ్వకుండా చూసే విధంగా ప్రభుత్వాలు ముందుండాలని చెప్పేసి ఎడిటోరియల్ చెప్తున్నాం. ఇది మనకు ఇచ్చినటువంటి ఎడిటోరియల్. అయితే ఈ నేపథ్యంలో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము మన ఇండియా, మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాల్లో ఒక రకంగా త్రైపాక్షిక హైవేను రూపొందిస్తున్నాయి అనమాట. దీని ద్వారా రహదారి, నది, ఓడరేవు సరుకు రవాణాకి ఇది ఒక రకంగా మంచి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని అడ్డుకోవడానికి భారత్ బార్డరింగ్లో, అలాగే మయన్మార్ బార్డరింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల తీవ్రవాద శక్తులు దారుణంగా అడ్డుకుంటున్నాయి అనమాట. దీన్ని అడ్డుకోవడానికి రకరకాలుగా చైనా ప్రభుత్వం కూడా కొంతమేర నిధులను సమకరిస్తుంది వాటికి. దీంతో అక్కడ ఒక రకంగా పరోక్షంగా వాటికి నిధులు సమకరిస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుంది అనమాట. ఇన్సర్జెన్సీని ప్రోత్సహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం దీన్ని నివారించడానికి మన భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు అక్కడ జరిగినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తుందన్నమాట. అక్కడ ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి చెప్పింది. అయితే కొంతమేర ఇక్కడ కొన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్ సాన్ సూకీ కూడా, అంటే ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయింది కదా, మన ఎన్ఎల్డి, నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ పార్టీ సారథ్యం వహిస్తున్నటువంటి ఆంగ్ సాన్ సూకీ కూడా ఒకప్పుడు ఇక్కడ సైనిక తిరుగుబాటు, అక్కడ చాలా వరకు సైనిక తిరుగుబాటు జరిగింది. దాన్ని కూడా ఒక రకంగా ఆమె అంతర్జాతీయ పరంగా ఏం చెప్పలేకపోయింది. ఉదాహరణ చూసుకున్నట్లయితే 2015లో రోహింగ్యా ఇష్యూ జరిగిందనమాట. అక్కడ రకంగా ఊచకోత కోసిల్లో రఖైన్ స్టేట్లో ఉన్నటువంటి రోహింగ్యాలను అక్కడ ఉన్నటువంటి సైన్యం ఒక రకంగా అందరినీ ఊచకోత కోస్తే వాళ్ళందరూ ప్రాణభయంతో అందరూ వివిధ దేశాలకు, బంగ్లాదేశ్కి, మన భారత్కి వలస రావడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఆంగ్ సాన్ సూకీ కూడా అంతర్జాతీయ సమావేశాలలో కూడా అంటే అక్కడ సైనికంగా ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళని మద్దతు ఇచ్చిందనమాట. ఇప్పుడు తెలిసి వచ్చింది తనకు, ఇప్పుడు అక్కడ ఎంత దారుణం జరుగుతుందో అని చెప్పేసి ఇప్పుడు తను ఒక రకంగా ఇప్పుడు చెప్తుంది, అక్కడ చాలా బాగాలేదు పరిస్థితి అని చెప్పి చెప్తుంది. నేపథ్యంలో అంటే మనకు దెబ్బ తాకితేనే దానికి రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆంగ్ సాన్ సూకీ అప్పుడే ఒక రకంగా చెప్పేది ఉంటే అంతర్జాతీయంగా తన పైన, అంటే ఆ సైన్యం పైన ఒక రకంగా ఒత్తిడి ఇచ్చేది. బట్ ఎంతైనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా, అంతర్జాతీయ సంస్థలు కూడా కలిసికట్టుగా ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా తీసుకునే విధంగా ఒక రకంగా కఠినమైన ఆంక్షలు విధించాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలా అయితేనే ప్రభుత్వం, అంటే ప్రజాప్రభుత్వం అనేది నిలదొక్కగలుగుతుంది. ఎందుకంటే గట్టిగా ఉన్నటువంటి అక్కడ సైనిక పాలనను నియంత్రించాలంటే కంపల్సరీ అంతర్జాతీయంగా ఒక రకంగా ఒత్తిడి ఉండాలి. లేకపోతే ఒత్తిడి లేకపోయిందనుకో మళ్ళీ ఇటువంటి చర్యలు చేపట్టే ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి మనం చెప్పేది ఒకటి, ప్రభుత్వాలు పటిష్టంగా నడవాలంటే వివిధ రకాల అంతర్జాతీయంగా అక్కడ ఒత్తిడి వస్తేనే అక్కడ కంపల్సరీ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎడిటోరియల్ ఇచ్చిండు. కాబట్టి దీని గురించి చదవండి. అండ్ దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూద్దాం.